హాయ్ నేను సతీష్. హౌస్‌లో ఆటగాళ్ళ ఆట తీరు చూస్తే అసలు ఏంటి ఎందుకొచ్చారు వీళ్ళు అనిపిస్తుంది. అందుకే ఆడియన్స్ ఓట్ల పరంగా చూసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురికే, అది కూడా హౌస్‌లోకొచ్చాక కనెక్ట్ అయిన వాళ్ళు కంటెస్టెంట్‌గా చూసుకుంటే ఒక ఇద్దరే ఉంటే అట్లా ఉంది పరిస్థితి. అంత పూర్ పర్ఫార్మెన్స్. గతంలో ఉండే జీల్ గాని, ఆ ఫీల్ గాని, నేను గెలవాలి, నేను టైటిల్ గెలవడానికే వచ్చా, నాదే కప్పు అనే కసి, ఆ సీరియస్‌నెస్ డే 1 నుంచి క్యారీ చేసిన కటౌట్‌లయితే తక్కువ. ఎలా ఉండాలి? ఎలా సేఫ్ ఆడాలి? ఎలా అలాగా సాఫ్ట్‌గా సాగిపోవాలి. సాఫీగా సాగిపోయి ఇట్లా నేచర్ ఉండడం వల్ల ఆడియన్స్‌తో కనెక్షన్ పోతా ఉంది. లేదంటే ఒక రైవల్రీ కొనసాగిద్దాం. తాడో పీడీలు తేల్చుకుందాం. డూ ఆర్ డై అని ఆడదామని ఆ ఎమోషన్‌తో మన 'ఫైర్ స్ట్రోమ్' అని చెప్పేసి కంటెస్టెంట్లు వచ్చారు చూడండి. వస్తా వస్తా ఒక వైబ్‌తో వచ్చారు. ఆఫ్‌కోర్స్ అది నెగెటివ్ అయ్యిందా? పాజిటివ్ అయ్యిందా? ఉన్నారా? వెళ్లారని పక్కన పెడితే అది ఎందుకో మిస్ అయింది. దురదృష్టం ఏంటంటే వైల్డ్ కార్డ్స్‌గా వచ్చిన వాళ్ళలో ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ అనుకున్న 'ఫైర్ స్ట్రోమ్' ఎవరైతే ఉన్నారో రమ్య గావచ్చు, ఆయేష గావచ్చు, మాధురి గావచ్చు. వాళ్ళ ముగ్గురు ఔట్ అయిపోవడం బ్యాడ్ లక్. సీజన్‌కి బ్యాడ్ లక్. గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగెటివ్. కంటెంట్ అయితే టన్నుల కొద్దీ ఇచ్చే కటౌట్‌లవి. చాలామంది అనొచ్చు కంటెంట్ ఇంపార్టెంటా? క్యారెక్టర్ ఇంపార్టెంటా? అనేసి నిన్న నాకు ఒకరు మెసేజ్‌లు కూడా పెట్టారు. కానీ ముందు ఆటలో రైట్ ఆర్ రాంగ్ అంటే ఒక రకంగా వాళ్ళు ఫేస్‌కి మాస్కులు లేకుండా, ఫిల్టర్ లేకుండా ఇట్లా మాట్లాడితే పాజిటివ్ వస్తది, ఇట్లా మాట్లాడితే నెగెటివ్ వస్తది, ఇట్లా మాట్లాడితే సింపతి వస్తది, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు లెక్కలు లేవు. చెప్పాలనుకున్నది చెప్పేశారు, అనాలనుకున్నది అనేశారు, చేయాలనుకున్నది చేసేశారు. అట్లా అయిపోయారు. అఫ్‌కోర్స్ ఆయేష దురదృష్టవశాత్తు హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళిపోయింది. కానీ ఉండుంటే బాగుండేది. అలా బోల్డ్‌గా మాట్లాడే కంటెస్టెంట్లు వెళ్ళిపోవడం అనేది రియల్లీ బ్యాడ్ లక్. ఇక ఫైనల్‌గా ఎందుకయిందంటే మళ్ళీ ఆ అమ్మాయి దమ్ము శ్రీజ వచ్చినట్టుగా వచ్చింది. మళ్ళీ మెరుపు తీగలాగా ఆ అమ్మాయిని కూడా అన్‌ఫెయిర్‌గా పంపేశారు. ఇవన్నీ దీనివల్ల ఏంటంటే కనెక్షన్ తప్పిపోతుంది. వాళ్ళు ఆడతాము, ఉంటాము, తాడోపేడో తేల్చుకుంటాము అనుకునే వాళ్ళందరూ ఔట్ అయిపోవడం. అసలు ఎందుకొచ్చామో, ఎందుకున్నామో, ఏం చేస్తున్నామో, ఎట్లా ఎలివేషన్ అవుతుంది, ఎలా కనెక్ట్ అయితున్నామో, అసలు ఈరోజు మార్నింగ్ లేచిన నుంచి పడుకునేంత వరకు నా కంట్రిబ్యూషన్ ఏంటి? నేను ఎందుకు ఈరోజు స్క్రీన్ మీద కనబడాలి? ఏం చేశానని చూపిస్తాడు 'బిగ్ బాస్'. ఏం చేశామని ఆడియన్స్ కనెక్ట్ అయితారు, ఓట్లేస్తారు. ఒక గొడవ పడ్డామా? ఒక ఎంటర్‌టైన్ చేశామా? ఒక ప్రాంక్ చేశామా? ఇప్పుడు నిన్న తమిళ్‌లో చూసారు కదా! అది రచ్చ 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 అయిపోయింది. అందరూ మెసేజ్‌లు పెట్టారు. నాకు ఇన్‌స్టాలో కూడా చాలా వరకు పెట్టారు. కంటెస్టెంట్లు కొట్లాడుకున్న హౌస్ అంతా అల్లకల్లోలం అయిపోయి ఏడుపులు, పెడబొబ్బులు అంత వచ్చేటప్పుడు క్లియర్‌గా అర్థమైపోద్ది. యెస్, ఇది కరెక్ట్‌గా ఖచ్చితంగా ప్రాంక్ అయ్యుంటది. లేదా సీక్రెట్ టాస్క్ ఏదో అయ్యుంటదని ఎవ్వరికైనా అర్థమైపోద్ది. అంత నిజంగా ఒకవేళ రియల్‌గా కొట్టుకుంటే 'బిగ్ బాస్' ఎడిటింగ్ కూడా చేసి పడేస్తాడేమో. ఎందుకంటే అది విపరీతంగా నెగెటివ్ అయిపోద్ది గనక. అంత క్లియర్‌గా చూపించారంటే అర్థం కావట్లే. ఆళ్ళు ప్రాంకే చేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళు అరే నిజంగా కొట్టేసాను పొరపాటున అనేసి అలా బుజ్జగించడం, బెదిరించడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎనీవే ఏదో ఒకటి రచ్చ అయితే చేశారు. ఇష్యూ అయితే చేశారు. దాన్ని కూడా కొందరు మనకి ఇలాంటి కంటెస్టెంట్లు ఇలాంటి గొడవలు, పంచాయతీలు అక్కర్లేదనే వాళ్ళు ఉన్నారు. లేదా అలాంటి వాళ్ళు ఉండాలనే వాళ్ళు ఉన్నారు. అట్లాగే కన్నడలో కూడా కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా స్పెషల్ వీడియో అడిగారు నాకు. మీకు కూడా అట్లాంటివి ఏమైనా కంటెంట్ స్పెషల్ ఇప్పుడు తమిళ్ 'బిగ్ బాస్' కావచ్చు, కన్నడలో సూపర్ డూపర్ ట్విస్టులు అయితే ఉన్నాయి. అట్లాంటివి కావచ్చు. అవన్నీ కావాల్సి వచ్చిన ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్స్ ఫైనల్‌గా ఎవరొచ్చారు, ఏంటి, ఎట్లాంటి ట్విస్టులు ఇచ్చాడు 'బిగ్ బాస్' అని ఒక వీడియో అప్లోడ్ చేశా. జర్నలిస్ట్ సతీష్‌లో ఆ వీడియో మిస్ కాకండి. అట్లాగే లైవ్, మిడ్ నైట్ టాక్స్ ఎలాంటి టాస్క్ నడిచింది అవన్నీ కూడా ఇంకొక వీడియో అప్లోడ్ చేశా. అది కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సరే ప్రస్తుతానికి ఎందుకు ఇందాక నేను వైల్డ్ స్టోమ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పా కదా! ప్రెజెంట్ చూస్తే సిట్యుయేషన్ ఎట్లా ఉందంటే సీజన్ 9 బాయ్స్ హాస్టల్ అన్నట్లే ఉంది. ఏకంగా 9 మంది మేల్ కంటెస్టెంట్లు ఉంటే కేవలం నలుగురే ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఈ 13 మంది. సో 2 సార్లు డబుల్ ఎలిమినేషన్ పెట్టడానికి సరిపడా ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లే. ఈ వారం పెట్టినా ఇంకొక వారం కూడా డబుల్ ఎలిమినేషన్ పెట్టొచ్చు. వచ్చే టాప్ 5కి 5 తీసేస్తే ఈ 9, 10, 11, 12, 13, 14 ఈ 6 వారాల్లో 2 సార్లుకి డబుల్ ఎలిమినేషన్ వెరీ హై ఛాన్స్ ఉంది. పైగా ఈ వారం కూడా పంపినా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే కంటెంట్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపని వాళ్ళే ఉన్నారు కనుక బాటమ్ 2లో పంపించేయవచ్చు. సో అందుకనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరున్నా ఓటైతే వేసుకోండి. ఈ వారం అయితే కాపాడుకోండి. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీ వీక్ ఆశలు పెరుగుతూ ఉన్నాయి కనుక దగ్గర పడుతుంది కనుక కనీసం ఆ ఎక్స్‌పీరియన్స్ అయినా ఒక వాళ్ళకి హ్యాపీనెస్ అయినా ఉండాలి అనుకుంటే వేయండి. సరే ఫస్ట్ అయితే తనూజ ఉంది. ఒక 28% ఉంది. నైట్ వాటర్ టాస్క్ ఆ అమ్మాయి డెవిల్ టాస్క్ ఏదైతే ఉందో డార్క్ రూమ్‌లోకి వెళ్ళి కొద్దిగా ఫన్ కోసమో, యాక్టింగ్ ఏదో ఒకటి చేసింది. మొత్తానికి బాగా ఆడింది. 4 పాయింట్లు అయితే తెచ్చుకుంది. ఆళ్ళ టీమ్‌ని అయితే గెలిపించుకోగలిగింది. అంతా బానే ఉంది. కానీ తర్వాత మాత్రం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వాటర్ టాస్క్‌లో ఫిజికల్ టాస్క్ అది.
మామూలుగా కాదు, నడుము విరిగిపోద్దేమో పడిపోద్దేమో అని మాదిరిగా బకెట్లతో వాటర్ తీయడం, వంపడం, ఇసరడం, మళ్ళీ పట్టడం, ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ ఎవరైతే గౌరవ్ విసురుతాడో మళ్ళీ ఆయనే వెళ్ళి ఎమ్మెన్యేలకి విసిరిన తర్వాత మళ్ళీ ఆయన పట్టుకొని వచ్చి మళ్ళీ ఆ టబ్స్లో పోయడం, అట్లా ఆడాల్సిన టాస్క్ కనీసం 100-150 రౌండ్స్ తిరిగే టాస్క్లో నేను ఆడతాను అనొచ్చు, నేనే ఆడేస్తా, నేను చించేస్తా, నేను పొడి చేస్తా, ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ అర్థం కావట్లేదు. ఎంతకు పోయినా నీకు ఇన్పుట్స్ అందినా వేరాది వేరాది అభిమానులాగా నీకోసం అంతమంది సపోర్ట్ చేసిస్తున్నా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా? మొన్న జస్ట్ ఆ హేట టాస్క్లోనే అంత పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపోయింది, సమస్యలు పోయి. అట్లాంటిది ఈ టాస్క్ ఆడేస్తుందా? ఎంతకు పోనీ హైపరాది ఇన్పుట్స్ ఇచ్చినా, ఆ సింగర్ సాకేత్ ఇచ్చినా, లేకపోతే వీకెండ్ కన్ఫ్యూజన్ వాళ్ళకి పిలిచి మరి నీ ఆట మార్చుకోమ్మా, మైనస్లు మార్చుకోమ్మా, నువ్వు మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకోమ్మా, కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫీడ్బ్యాక్ తీసుకోకూడదమ్మా అని ఏ రకంగా సపోర్ట్ చేసినా సరే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నైట్ లైవ్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. మన వరకు ఎంతవరకు సాధ్యమవుతుందో ఆ సాధ్యమయ్యే టాస్క్ వరకు నేను ఆడతాను, నేను ఆడగలను అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. కానీ అది చాలా టఫ్ టాస్క్ అని చెప్పి భరణి లాంటి వాడికి చుక్కలు కనబడ్డాయి. రీతు చౌదరి ఫిజికల్గా అంత బాగా ఆడుతుంది, ఆయామ్మ కూడా చెమటలు చిందించింది. ఇక గౌరవ్ ఎమ్మెన్యేల సంగతి చెప్పక్కర్లా, నెక్స్ట్ లెవెల్ కష్టపడ్డారు. అట్లాగే దివ్య సుమన్ శక్తికి మేరకు ఆడుతూ ఉన్నారు. కానీ ఈ అమ్మాయి కూడా ఆడలేదా, అన్ఫిట్టా, ఫిజికల్ టాస్క్ ఆడలేదని ఆడుతుంది. కానీ అంతకంటే బెటర్గా ఆడేవాళ్ళు తన టీంలో ఉండేటప్పుడు, టీం గెలవాలనుకునేటప్పుడు తగ్గాలి. అంతే తప్ప ఏదో మనకు నడుస్తుంది కదా అని అంత హడావిడి చేయక్కర్లా. ఆయన ఏకంగా ఏమంటారు ఆయన్ని, గౌరవ్ని హ్యూమిలేట్ చేసేసి మరి అవమానించి మరి ఇన్సల్ట్ చేసి తీసి పడేస్తావు. దీనివల్ల లాసే వస్తుంది. అఫ్కోర్స్ నేను చెప్పే కదా, కంటెస్టెంట్గా వచ్చింది ఏమి ఓటు బ్యాంక్ లేకపోయినా హౌస్లోకి అడుగు పెట్టాక ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది అయితే కాపాడుతూ ఉంది, అందువల్ల టాప్లో కొనసాగుతూ ఉంది. అట్లాగే కళ్యాణ్ ఒక 20-23% ఉంది. ఈ టైంలో చాలా కీలకం, అంటే కంప్లీట్గా ఏమైనా కంటెంటే లేకుండా పోతుంది చూడండి, స్క్రీన్ స్పేస్ అనేది దక్కట్లే. ఆ టాస్క్లో ఉంటుంటే ఆడేవాడు కదా, ఆర్గ్యుమెంట్ అయినా చేసేవాడు కదా, ఫెయిరో అన్ఫెయిరో స్ట్రాటజీ ఏదో ఒక రకంగా ఎఫర్ట్స్ పెట్టేవాడు, ఎలివేషన్ వచ్చేది. ఇతడికి బాగా ఈ సీజన్లో ఎలివేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఆ 4th వీక్లో బాగా టాస్క్లు ఆడి అదర కూడా చించి ఆరేసాడు అన్నప్పుడు మళ్ళీ అలాంటిది ఏదైనా ఈ టాస్క్లు ఆడదామన్న అవకాశమే లేకుండా సొంత టీమే తీసి పడేశారు. ఆ రకంగా సింపతి వచ్చింది కానీ కంటెంట్ పరంగా, స్క్రీన్ స్పేస్ పరంగా లేకుండా, అవకాశం లేకుండా, స్కోపే లేకుండా పోయింది. కానీ ఈ వారంకి అయితే ఇతడు కూడా సేఫే. ఇక 3వ ప్లేస్లో సంజన ఒక 13% కొనసాగుతూ ఉంది. ఆవిడ ఎట్లాగైనా కంటెంట్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. నిన్న చూసాం, ఆవిడ అసలు ఆటలో ఉన్నట్టే అనిపించింది, టాస్క్లు ఆడినా ఆడకపోయినా అందరినీ అనుమానంగా చూసే మాదిరిగా. అట్లాగే ఇక 4th ప్లేస్లో భరణి ఉన్నాడు. నిన్న లాస్ట్ టాస్క్ ఓడిపోతే ఓడిపోవచ్చు, కానీ భరణికి ఖచ్చితంగా అయ్యో భలేగా ఆడాడు, చాలా కష్టపడ్డాడు గెలిపించుకోవడానికి, రీతి ఇతను కాంబినేషన్ అయితే ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది ఎపిసోడ్లో. కానీ లైవ్ చూసే వాళ్ళకి, లైవ్ లేట్ నైట్ అయింది, కొంతమంది మిస్ అవ్వచ్చు, చూసిన వాళ్ళకి ప్లస్. కానీ ఎపిసోడ్లో కూడా వీళ్ళని ఎక్కువ పాప వాళ్ళ కష్టాన్ని చూపించాలని నాకైతే అనిపించింది. ఏదో మామ అనిపించో 3 నిమిషాల్లో తక్కువ టాస్క్ క్లోజ్ చేసుకుంటే చాలా రౌండ్లు రొప్పుతూ మూలుగుతూ అలా ఎత్తి తీసి పోసంటే బాగా కష్టపడ్డాడు భరణి కూడా, ఆ రిబ్స్ ప్రాబ్లం ఉన్న. ఇక సుమన్ శెట్టి ఏముంది, ఏం చెబుతాం ఇతని గురించి, మీరే ఏదో ఒకటి కామెంట్ పెట్టండి, ఎలాగ ఆడుతున్నాడు, వీకెండ్ ఎలివేషన్ ఇస్తున్నారు. నేను చెప్పి ఇంకేం చెప్పాలబ్బా, అర్థం కాని పరిస్థితి. ఏమైనా ఆడితే కదా చెప్పడానికి. సీక్రెట్ టాస్క్ను కూడా అంత లేజీగా చేసినోడు నితన్నే చూసి అసలు చేయడానికి ట్రై చేస్తేనే కదా కనీసం. ఏదో స్వెట్స్ పెట్టండి బిగ్ బాస్ నాకు కనిపించట్లేదని చెప్పాడు తప్ప జీలు అయితే కనిపించట్లే. ఇతడు ఆట ఎట్లాగుందో మీరే కామెంట్ అయితే పెట్టండి, నేను చదువుతా మరి ఎట్లా రిసీవ్ అవుతుంది ఏంటంటే. ఇక రాము రాజులకు 8%, సాయి అయితే ఒక 7%. ఇద్దరి మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు. వీళ్ళిద్దరికంటే పైన ఉండే వాళ్ళు 5వ ప్లేస్లో ఉండే వాళ్ళకి వీళ్ళకైతే కనీసం 3-4% డిఫరెన్స్ అన్అఫీషియల్ ఉందంటే, అఫీషియల్లో కూడా ఇట్లాగే ఉండదు. సో మొత్తానికి ఈ డబల్ ధమాకాలో వెళ్తే సాయి రామ్ వెళ్తారని నేను అనుకుంటున్నా. లేదు ఉంటారు, వాళ్ళిద్దరు కూడా ఉండాల్సిందంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే రాము కూడా ఎప్పుడు ఎట్లా పొంతన లేని మాటలు మాట్లాడుతాడు, సమయం సందర్భంలో. నేను చూసారా, 10 రూపాయల కోసం వెతికితే బంగారం దొరికిందని. అంటే ఇప్పుడు ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నారంటే రీతు అడిగినట్టుగా సందర్భం సమయం లేకుండా. సాయి శ్రీనివాస్కి మరి 3 వారాలు అయిపోయింది కానీ ఇంకా అతను కూడా బలమైన ముద్ర వేయలే. రాముతో కంపేర్ చేస్తే ఏదో ఆడాలి, వాయిస్ రేజ్ చేస్తాడు, ఊరికి భయపడ్డు, కొద్దిగా పాయింట్లు మాట్లాడతాడని కొద్దిగా పాజిటివిటీ ఉంది. ఆ బొటాబొటీలో అతను ఒకవేళ గట్టెక్కిపోతే రాము వెళ్ళిపోతాడు. రాము కూడా సింగిల్ ఎలిమినేషన్ అయితే రాము వెళ్ళే ఛాన్స్ కూడా వెరీ హై. ఆ డబల్ అయితే ఇద్దరున్నాం. సో మరి వీళ్ళిద్దరైతే ట్విస్ట్ అయితే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఎవరు అనే $1 మిలియన్ ప్రశ్నగా ఈ వీకెండ్ వరకు ఉండబోతుందని అర్థమైతే ఉంది. సో మీ ఓటు ఎవరికి, వీళ్ళిద్దరిలో ఎవరిని కాపాడాలనుకున్న ఓటు అయితే గట్టిగా వేయండి. ఎక్కువ ఛాన్సెస్ అయితే ప్రస్తుతానికి సాయికి ఉన్నాయి. సాయి కంటే కొద్దిగా బెటర్గా రాము ఉన్నాడు. కాకపోతే రాము హోమ్ సిక్ నన్ను పంపేయండి అంటే మరి ఆయన కూడా పంపించేస్తారేమో చూద్దాం మరి.